అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా థింకర్స్ వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి న్యాయవాదులందరినీ ఆహ్వానించి ఒక డిస్కషన్ చేయడము మంచి సాంప్రదాయమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను 2019లో ఇది ఇక్కడి నుంచే స్థానికంగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎంఓఎస్ హోంలో నాకు ఎంఓఎస్గా రోజు అమిత్ షా గారితో పాటు పనిచేయాలి వారికి అని చెప్పినప్పుడు అప్పుడే దీనిపైన చాలా వర్కౌట్ చేయడం జరిగింది. ఐపీసీ సిఆర్పిసి చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారి సందర్భంగా రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడుతున్నప్పుడు మనము కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. బానిసత్వపు ఆలోచనలు, బానిసత్వపు చట్టాలు, బానిసత్వపు సంబంధించినటువంటి ఇంకా సాక్ష్యాలు వెతున్నాయో వరుసగా మనం ఒకటి తర్వాత ఒకటి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక దేశాలలో స్వాతంత్రాలు వచ్చిన తర్వాత ఆయా దేశాలకు సంబంధించినటువంటి అనేక విషయాలలో మార్పులు జరిగాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మద్రాసుని చెన్నైగా మార్చారు. అదే బీజేపీ మార్చిందనుకోండి వ్యతిరేకిస్తారు. ఈరోజు కలకత్తాను కోల్కత్తాగా మార్చారు. అదే బీజేపీ మార్చిందనుకోండి వ్యతిరేకిస్తారు. బాంబేను ముంబైగా మార్చాం. ఈ రకంగా అనేక రకాల మార్పులు జరిగినప్పుడు అది సమాజానికి మంచిదా కాదా, అది దేశానికి ప్రజలకు ఉపయోగమా కాదా ఆలోచన చేయాలి తప్ప గుడ్డిగా వ్యతిరేకించేటువంటి దుర్మార్గపు ఆలోచన మన దేశంలో ఇంకా కొనసాగుతుంది. ఇది ఎవరికీ మంచిది కాదు. ఈరోజు చట్టాలు చేశాము, ఒకరికి ఒక చట్టం ఇంకొకరికి ఒక చట్టం చేయలేదు కదా. ఇక్కడ బీజేపీ వాళ్ళకు ఒక చట్టమో లేకపోతే ఒక మతానికి ఒక చట్టమో ఇంకో మతానికి ఒక చట్టమో కాదు. హోల్ ఆఫ్ సొసైటీ ఈరోజు ఈ దేశంలో మార్పులు రావాలని కోరుతున్నాను. ఈరోజు మా పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ఇంకా అనేక చట్టాలు మార్చాల్సి ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయినటువంటి చట్టాలే ఉన్నాయి. ఆ మాత్రం బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలని మార్చుకునేటువంటి శక్తి ఆలోచన మన దేశంలో లేదా? 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బానిసత్వపు ఆలోచన విధానంతో ఈ దేశం కొనసాగాల? లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లేకపోతే నరేంద్ర మోడీ గారు ఏదైనా దేశానికి మంచి పని చేస్తే గుడ్డిగా కావాలని వ్యతిరేకించేటువంటి కొన్ని శక్తులు, కొంత సంస్థలు ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు అనేక రకాలుగా మారుతాము. ఉదాహరణకు రాష్ట్రపతి ఎదురుగా రాజ్పథ్ అని ఉంది. ప్రధానమంత్రి గారు దాన్ని ఇక్కడ రాజులో కూడా ఉన్నాడు, ఇంకా రాజులు నడిచే దారైంది, అది రాజు లేదేం లేదు, కర్తవ్య పథ్ అని పెట్టాడు. అక్కడ మనం నడుస్తున్నప్పుడు ఈ దేశానికి ప్రజలకు మనం ఏం చేయాలి? అక్కడ రాష్ట్రపతి వెళ్ళినా, ప్రధానమంత్రి వెళ్ళినా, ఇంకొకరు వెళ్ళినా, ఒక ప్రజాప్రతినిధి వెళ్ళినా, ఒక న్యాయవాది వెళ్ళినా కూడా మన బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి, జ్ఞాపకం రావాలి అనే విధంగా ఈరోజు రాజ్పథ్ అనేటువంటి పదాన్ని మార్చి మేము, ఎందుకంటే అప్పుడు రాజులు మాత్రమే పోవాలి, వైరోలు కామన్ వాళ్ళు వెళ్ళేవారు కాదు బ్రిటిష్ టైంలో నిజాంలు ఉన్నప్పుడు. కాబట్టి రాజ్పథ్ అని పెట్టారు. దాన్ని మేము పేరు మార్చాము, కర్తవ్య పదవి పెట్టాము. అదేవిధంగా ఇండియా గేట్ దగ్గర కొన్ని విగ్రహాలు ఉండే, బ్రిటిష్ వాళ్ళ విగ్రహాలు, ఆ విగ్రహాలను తీసేసి మేము సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టాము. ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, ఏది చేస్తే గుడ్డిగా వ్యతిరేకించేటువంటి విధానం. ఈరోజు ఐపీసీ సిఆర్పిసి మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ దేశ అవసరాలకు అనుగుణంగా, దేశంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా, దేశంలో జరుగుతున్నటువంటి నేరాలకు అనుకూలంగా, దేశంలో ప్రజలు వస్తున్నటువంటి ఆలోచన విధానానికి అనుకూలంగా నవతరానికి, యువతరానికి ఒక మంచి మరి ఈ దేశానికి అవసరమైనటువంటి చట్టాలు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాల పద్ధతులు మారుతూ ఉన్నాయి, విధానాలు మారుతూ ఉన్నాయి. విధానాలకు అనుగుణంగా మన దేశము, ప్రజలు, మనం అందరం కూడా దాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు
దీన్ని పూర్తిగా మీరు ఈరోజు ఐపీసీ సిఆర్పిసికి సంబంధించినటువంటి మార్పు కోసము అనేక రకాలుగా 2019లో మోడీ 2.0 ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలుపెట్టడం జరిగింది. అనేక విశ్వవిద్యాలయాలు, అనేక మంది వైస్ ఛాన్సలర్స్, అనేక మంది సీనియర్ అడ్వకేట్స్, అనేక బార్ అసోసియేషన్స్, అనేక మంది డీజీపీలు, రిటైర్డ్ డీజీపీలు, ఐపీఎస్ ఆఫీసర్స్, అనేక మంది జడ్జీలు, అనేక మంది సివిలియన్స్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్, లెక్చర్ ఆర్గనైజేషన్స్, వేలాది మంది అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. అనేక మంది అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత దానికి కమిటీ ఫార్మేట్ చేసి కమిటీ నివేదిక తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క ఐపీసీ సిఆర్పిసికి సంబంధించినటువంటి చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అభినయం, భారతీయ నాగరిక సురక్ష సంహిత ఈ రకమైనటువంటి చట్టాలను మార్పు తీసుకురావడం జరిగింది. దీన్ని మనం చూస్తూ ఉన్నాం. కోడిగుడ్డు మీద ఈకలు పెట్టుకుంటారు కొంతమంది, అలా కనిపిస్తే మనకు కనిపించవు, ప్రజలకు కనిపించవు. కాబట్టి ఆ రకంగా ఈరోజు ఏ పని చేసినా మీకు తెలుసు, పెద్ద నోట్ల రద్దు, వీళ్ళ దగ్గర ఏదో ఉన్నది కాబట్టి పెద్ద నోట్ల రద్దు. ఈరోజు ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఈరోజు పాకిస్తాన్ ఏ రకంగా జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. ఏ పాకిస్తాన్ అయితే భారతదేశంలోకి వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఉగ్రవాదాన్ని, ఐఎస్ఐ కార్యక్రమాలను ప్రోత్సహించారో, ఈరోజు హైదరాబాద్లో, షాలిబండలో కానీ, సైదాబాద్లో కానీ, బర్కత్పూర్లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకు మనుషులు ఉండేవాళ్ళు పాకిస్తాన్. ఈరోజు ఏమైంది? ఎక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ పేరు కనిపిస్తుంది ఎవరికన్నా? మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాంబు పేలులు ఉన్నాయా? మతకాలాలు ఉన్నాయా? కర్ఫ్యూలు ఉన్నాయా? ఆర్డీఎక్స్లు కనిపిస్తూ ఉన్నాయా? మరి ఈరోజు పాకిస్తాన్ పని ఏమైంది? ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకుని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చింది. చిప్ప పట్టుకొని బెగ్గింగ్ చేస్తూ ఉంది. కాబట్టి ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఏదైనా దేశ హితం కోసమే పనిచేస్తారు తప్ప ఎవరైనా సరే, కానీ గుడ్డిగా వ్యతిరేకించేటువంటి మంచిది కాదు. ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు చేసిన తర్వాత దాన్ని కూడా వ్యతిరేకించారు. జిఎస్టీ, ఈరోజు జిఎస్టీ పెట్టిన తర్వాత అనేక రకాల అవినీతి తగ్గింది. అది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇన్కమ్ వస్తూ ఉంది. చాలా సులువైనటువంటి పద్ధతి వచ్చింది. ఇటు ప్రభుత్వానికి కానీ, వ్యాపారస్తులకు కానీ, చిన్న వ్యాపారస్తులకు కానీ మేలైనటువంటి జిఎస్టీ తీసుకొచ్చాం. దాన్ని వ్యతిరేకించాడు. గబ్బర్ సింగ్ ట్యాక్స్, ఒక నాయకుడు అంటాడు ఆయన, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్. అంతేకాదు ఆర్టికల్ 370. అసలు వ్యతిరేకించింది ఏదైనా ఉందా అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరంతా న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి కొంత గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనము దేశం కోసం నీతి నిజాయితీతో పనిచేస్తున్నామా లేదా, మనం చేసేటువంటి కార్యక్రమం దేశానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది మోడీ గారి విధానం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రామ మందిర్ తీర్పు, సుప్రీంకోర్టు ఏ రకంగా తీర్పిస్తుందండి? ఎట్లిస్తుందండి? ఈ దేశం ఏమైపోతుంది? దేశం అంతా కూడా రామ మందిర్ తీర్పు వస్తే, ఒకవేళ ఇవి అక్కడ రామ మందిరం కట్టాలని తీర్పిస్తే దేశమంతా రక్త ప్రవాహం ప్రవహిస్తుంది. ఇక్కడ పాలిస్తేనే అవుతుంది. మరి ఏమైంది? ఎక్కడ పోయింది పాలిస్తీనా? ఒక్క రక్తపు చుక్క చిందల. ప్రజలందరూ కూడా, హిందువులు, ముస్లింలు అందరూ కూడా స్వాగతం పలికారు. అంతెందుకు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 33 సంవత్సరాల తర్వాత చాలా పెద్ద కస్తూరి రాజన్ వారి నేతృత్వంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఏర్పాటు చేసి అనేక వేల లక్షల మంది దాని అభిప్రాయ సేకరణ చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తే కూడా దాన్ని కూడా వ్యతిరేకించారు. కాషాయీకరణ చేస్తారు. కొన్ని పడికట్టు పదాలు ఉన్నాయి దేశంలో బీజేపీని తిట్టడానికి, మోడీ గారిని తిట్టడానికి. ఆ పడికట్ట పదాలు ఉపయోగిస్తుంటారు, కాషాయీకరణ చేస్తున్నారు. ఈరోజు రీజనల్ లాంగ్వేజెస్లో చదువుకునేటువంటి అవకాశము, రీజనల్ లాంగ్వేజెస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే అధికారం, రీజనల్ ప్రాంతీయ భాషలను పరిరక్షించేటువంటి విధానం ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చాం. న్యూ టెక్నాలజీని అందిపుచ్చేటువంటి ప్రయత్నం యువతకు తీసుకొచ్చాం. దాన్ని కూడా వ్యతిరేకించడము, గుడ్డిగా ఆలోచన వ్యతిరేకించడము. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవరిని మీరు ఒకటి ఈ యొక్క ఐపీసీ సిఆర్పిసి పక్కన పెట్టండి, అనేక విషయాలు
వాళ్ళు గెలిచినప్పుడేమో ఎలక్షన్ కమిషన్ చాలా పారదర్శక పనిచేస్తుంది. వాళ్ళు గెలిచినప్పుడేమో ఈవీఎం మిషన్లు చాలా పనిచేస్తాయి. ఎక్కడైనా బీజేపీ గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్. విచిత్రంగా ఉంటుంది దేశంలో. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఈ రకమైనటువంటి వాతావరణం ఉండదు. డెమోక్రసీని పూర్తిగా దుర్వినియోగం చేసే విధంగా ఒక్కొక్కసారి ప్రజలు ఆలోచన చేస్తారు, ఇదేం డెమోక్రసీ అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దేశ హితం కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం డిఫెన్స్లో ఈ యొక్క అగ్నిపథ్ అనేటువంటి పథకం తెచ్చాం. అది ఎక్కడ ఆ పథకం టోటల్గా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి డ్రాఫ్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయనకు తెలియదు, అప్పుడు ఆయన ప్రభుత్వంలో లేడు, లీడర్ అయింది కదా, ఇప్పుడు ఆయనకు తెలియదు. ఆయన అగ్నిపథ్ని వ్యతిరేకిస్తాడు. అగ్నిపథ్ అనేటువంటిది ఈరోజు ఇజ్రాయెల్ తీసుకున్న అనేక దేశాల్లో కూడా అదే రకమైనటువంటి స్కీమ్ ఉంది. అనేక దేశాలు ఆలోచన. ఎందుకంటే ప్రధానమంత్రి ఒకరు అంటారు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు తుపాకీ పట్టుకొని యుద్ధక్షేత్రంలో పోరాటం చేయలేరు, మరి పూర్తిగా యువకులు మాత్రమే చేయాలి. అటువంటి విధానం మన దేశంలో ఉండాలని, అదేవిధంగా కొంత ఎక్కడైతే ఎక్స్ సర్వీస్మెన్ చేస్తారో అప్పుడే మరి డిసిప్లిన్ కూడా వస్తుంది. కాబట్టి యువతలో విద్యార్థులు రావాలనేటువంటి ఆలోచనతోటి అగ్నిపథ్ పథకాన్ని తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. అదేవిధంగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ సంబంధించినటువంటి చీఫ్ని ఏర్పాటు చేశారు. 3 ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీటన్నిటికీ ఒక మరి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనే సిస్టమ్ ఏర్పాటు చేసి దాన్ని వ్యతిరేకిస్తారు. అంతెందుకు మీకు తెలుసు, మన దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత అలవాటు ప్రకారం పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు మన దేశం మీద వచ్చి మన ఆర్మీకి సంబంధించినటువంటి మన సైనికులను చంపినప్పుడు బాగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు, ఏమైంది అన్నాడు. నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత ఆలోచన చేసి సైనికులను పంపించి సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. అంతకుముందు ఏం చేసేవాళ్ళం మేము కూడా యువమోర్చాలో ఉన్నప్పుడు, యూత్ వింగ్లో ఉన్నప్పుడు ఎక్కడైనా ఇదే హైదరాబాద్ నగరంలో అదే పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధించినటువంటి ఇదే స్థానంలో ఉన్నటువంటి కార్పొరేటర్ నందరాజు గౌడ్ని హత్య చేశారు, పాపే గౌడ్ని హత్య చేశారు, ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ని ఏకే పార్టీ సొంత హత్య చేశారు ఇదే హైదరాబాద్ నగరం. అనేక మందిని చెప్పారు దేశవ్యాప్తంగా. లుంబిని పార్కులో, గోకుల్ చాట్ బండార్లో, దిల్సీ నగర్లో అనేక ప్రాంతాల్లో జరిగాయి. ఏం చేసేవాళ్ళం అందరూ, మీరు కానీ మేము కానీ అక్కడ వెళ్ళేవాళ్ళము. ఎర్ర గులాబీలు పెట్టి క్యాండిల్ వెలిగించి సంతాపం ప్రకటించి, ఇంకా మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత పాకిస్తాన్ జెండా తగలబెట్టి ముర్దాబాద్ జిందాబాద్ అనుకుంటూ మరుసటి రోజు మర్చిపోయేటోళ్ళం. చనిపోయేవాళ్ళు సైనికులు కావచ్చు, సివిలియన్స్ కావచ్చు, చనిపోయేటోళ్ళు. మళ్ళీ జ్ఞాపకం చేసేవాళ్ళం కాదు. ఎట్లా ఉండేది, పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మనం చచ్చేవాళ్ళము, మన కర్మింటారా అని అట్లా 70 సంవత్సరాలు భరించాం మనం. 70 years. ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది సివిలియన్స్ కానీ ఆర్మీని కానీ చనిపోయారు. 46,000 ఒక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించిన నాటికి 46,000 మంది జమ్మూ కాశ్మీర్లో చనిపోయారు. ఈరోజు పరిస్థితి మారింది. ఏ రోజైతే నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకొని సైనికులకు, సెక్యూరిటీ ఫోర్సెస్కు ఫ్రీడమ్ ఇచ్చి, మీరేం చేస్తారో నాకు తెలియదు, మన సైనికులను చంపిన వాళ్ళ మీద ప్రతీకారం మీరు తీర్చుకోవాలి, ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు చెయ్యండి, మీకు పూర్తి స్వేచ్ఛ నేను ఇస్తున్నానని చెప్పినప్పుడు వీరుల్లాగా మన సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను సెటిలైట్ ద్వారా ఎవరొచ్చారు, ఎక్కడ పోయారు, ఎక్కడున్నారో కనుక్కొని సెటిలైట్ ద్వారా కనుక్కొని వాళ్ళ హెడ్ క్వార్టర్లకు వెళ్ళి మన సైనికులు పోయి వాళ్ళని ఒక్కొక్కరిని తుదమిట్టించి వీరులాగా భారత భూభాగం మీద అడుగుపెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంటే పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు కదా దాన్ని. మీరు ఎట్లయితారు, మీరు సాక్ష్యాలు ఉన్నాయా? ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన కూడా అంటారు, ఆయన సాక్ష్యాలు ఉన్నాయా? అంత అబద్ధాలు. మీరు సైనికులు చేసినటువంటి ఆపరేషన్ కూడా దేశం కోసం చేస్తే దేశ